హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో మసాలా ఉసిరికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసేసుకోవచ్చు. ఇది ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటినన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి. వీటిలో ఉన్న డస్ట్ అంతా పోయే వరకు వాటర్లో వేసి బాగా క్లీన్ చేసుకోండి. ఇవి బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని ఏది తుడిచే పని ఏమి ఉండదు. వీటిని డైరెక్ట్గా ఇలాగే పచ్చడి చేసేసుకోవచ్చు. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఏదైనా ఒక గిన్నె ఉంటే బార్లించి రైస్ కుక్కర్ ప్లేట్ కానీ ఇడ్లీ పాత్ర స్ట్రైనర్ కానీ ఏమన్నా ఉంటే దీనిలో పెట్టుకొని ఉసిరికాయలు ఉడికించుకోవచ్చు. లేదు ఇలాంటి స్టాండ్ ఉంటే లోపల గిన్నె తీసేసి ఇలా స్టాండ్ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని ఉసిరికాయలని ఉడికించుకోవాలి. ఉసిరికాయలని డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు, కానీ లోపల ఉన్న రసం అంతా వాటర్లో పోద్ది, టేస్ట్ పోతుంది. కాబట్టి ఇలాగ మనం కుక్ చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే ఎక్కువ కాలం కూడా మనకి నిల్వ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మన ఉసిరికాయలు కుక్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఏదైనా చాక్తో కానీ ఫోర్క్తో కానీ ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. చూడండి, ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని దానిలో జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 4 టేబుల్ స్పూన్లు, నెక్స్ట్ కొంచెం మెంతులు, మరీ ఎక్కువ వేసుకోకండి. 1/2 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతాయి, లేదంటే పచ్చడి పాడైపోద్ది. కొంచెం మెంతులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మిరియాలు ఒక 20. ఈ మిరియాలు వేయడం వల్ల మనకి పచ్చడి ఘాటుగా ఉంటుంది. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవాలు 3 టేబుల్ స్పూన్లు తీసుకొని మళ్ళీ వీటిని 2 నిమిషాలు వేయించండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఆవాలు వేసినాక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయల్ని చూడండి ఎంత మెత్తగా ఉడికాయో. ఇప్పుడు వీటిని ముక్కలు ముక్కలుగా లోపల ఉన్న సీడ్లన్నీ తీసేసి ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఉసిరికాయలో మనకి సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు పచ్చడి తినమన్నా తినరు. ఇలా మసాలా పచ్చడి చేసినట్లయితే చికెన్ పచ్చడి టేస్ట్ ఇస్తుంది, వెంటనే తినేస్తారు. చూడండి, ఇలా ముక్కలన్నీ చేసిన తర్వాత వీటిని ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. దీనిలో వాటర్ అంతా కొంచెం ఆరిపోయేలాగా ఫ్యాన్ కింద ఆరనివ్వండి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ చల్లారిపోయాయి. వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ మెత్తటి పౌడర్లా చేసుకోండి. చూడండి, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉసిరికాయ ముక్కలన్నీ ఆరిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉసిరికాయ ముక్కలన్నిటినీ వీటిలో వేసి వేయించుకోవాలి. లోపల సీడ్స్ అన్నీ తీసేయాలి కంపల్సరీ. కాయల్లా కాకుండా ఇలా ముక్కల్లా వేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉసిరికాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని దీనిలో యాడ్ చేసుకోండి. స్టవ్ ఆపే పని ఉండదు. అలా ఉండగానే మనం మసాలా పౌడర్ని వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనకి మసాలా వాసన అస్సలు రాదు. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత దీనిలో మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను.
కారం 5 టేబుల్ స్పూన్. రెండు సమానంగా వేసుకోకండి, ఉప్పు ఎక్కువైపోద్ది. అందువల్ల ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు, కానీ నార్మల్గా అయితే 4 టేబుల్ స్పూన్ల సాల్ట్, 5 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాని రసం వేసుకోవాలి. చూడండి, గ్రేవీ ఎక్కువే ఉంది, మన మసాలా అంతా గ్రేవీగా మారింది. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని రసాన్ని యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ వేయడం వల్ల మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. నిమ్మకాయ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయను పెద్దదాన్ని తీసుకొని వాటి రెమ్మలు పైన లేయర్ తీసేసుకొని దీనిలో యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ టేస్ట్నిచ్చే ఈ మసాలా ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.